పనికిరాని సలహాలు. ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలు ఉండేవి. వాటిలో అనుభవం జాస్తి గల ఒక వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్య ఏర్పడినా సలహాలు ఇస్తూ ఉండేది. ఒక రోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుపడిన దిగుడు బావి పై మెట్టు మీద కూర్చొని ఉన్నది. ఎవరు వారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని వృద్ధ పిశాచి తల ఎత్తి ఒక ఆడపిశాచిని చూసింది. ఇది నీ చోట అయితేనే, విశాలంగానే ఉంది గట్టు, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది. ఆడపిశాచి వృద్ధ పిశాచి పక్కన కూర్చున్నది. నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను. పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడుగుతూ ఉంటారు అంటూ వృద్ధ పిశాచి తనను తాను ఆడపిశాచికి పరిచయం చేసుకున్నది. వెంటనే ఆడపిశాచి ఉత్సాహం వచ్చినట్టుగా కనబడి, నాకు ఒక సమస్య వచ్చి పడింది. బుర్ర బద్దలు కొట్టుకున్నప్పటికీ పరిష్కారం తోచటం లేదు, కాస్త సలహా ఇవ్వు అన్నది. వృద్ధ పిశాచికి అది తన సమస్యను ఇలా వివరించింది. అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీతం మాస్టరు ఆక్రమించాడు. ఊళ్ళో నుంచి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అతడి వద్దకు వచ్చి రోజంతా సంగీతం సాధన చేస్తారు. ఇంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిశాచికి ఈ గోల దుర్భరంగా అనిపించింది. ఎలాగైనా సంగీతం మాస్టర్ ని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి, అది ఆడపిశాచి సమస్య. అంతా విని వృద్ధ పిశాచి, ఇదొక సమస్య ఏమిటి? ఇంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలను పరిష్కరించాను. నువ్వు ఇలా చేశావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిశాచికి ఏదో సలహా ఇచ్చింది. ఆడపిశాచి ఈ సలహాకు అమితంగా సంతోషించి ఆ రాత్రి సంగీతం మాస్టారు ఇంటికి పోయి గండు పిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలో నుంచి సంగీతం మాస్టర్ గదిలోకి దూకింది. ఈ గొడవతో సంగీతం మాస్టారు నిద్రలేచి గండు పిల్లి కాస్త పిశాచిగా మారడం చూసి ధైర్యం కూడగట్టుకొని, ఎవరు నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. పిశాచి విరగబడి నవ్వి, నేను బహుచెడ్డ పిశాచిని, కోరిన రూపంతో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బిలంగా మారి గదంతా కలియ తిరుగుతూ ఎగిరింది. నీకు పుణ్యం ఉంటుంది, ఇందాకటిలాగా పిల్లిగానే ఉండి ఇల్లంతా తిరుగు, ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉన్నది, తర్వాత బల్లిగా మారి దోమలను తినేయి అన్నాడు సంగీతం మాస్టారు. ఆడపిశాచి రోషంగా, నాకు అంతకన్నా పనేమీ లేదనుకున్నావా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది మర్నాడు బావి గట్టున వృద్ధ పిశాచిని కలుసుకొని, నీ పథకం పారలేదు, వాడు మహా గట్టి పిండం అన్నది. ఒక ఎత్తు పారకపోతే ఇంకొకటి పారుతుంది అంటూ వృద్ధ పిశాచి ఆడపిశాచికి మరొక ఉపాయం చెప్పింది. ఆ పథకం ప్రకారం ఆడపిశాచి సంగీతం మాస్టారు ఇంటి కప్పు మీద పెంకులు పీకి కింద పారేయసాగింది. ఆ చెప్పుడుకు సంగీతం మాస్టారు నిద్రలేచి బయటికి వచ్చి, ఆ పెంకుళ్ళు పీకేది ఎవరు అని అడిగాడు. నేనే, పిశాచాన్ని, ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు అంటూ ఆడపిశాచి గాలిలో పల్టేలు కొట్టింది. ఆ దొమ్మరి ఆటలు తర్వాత చేద్దుము గాని ముందు పని కానియ్యి, ఈ మధ్య 4 డబ్బులు వస్తున్నాయి, పెంకులు తీయించి మిద్దె వేయించే ఆలోచనల్లో ఉన్నాను, తెల్లరేసరికల్లా పెంకులన్నీ తీయటం పూర్తి చేయాలి అని బయట ఒక చెట్టు కింద పడుకొని గురక పెట్టసాగాడు సంగీతం మాస్టారు. నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడు, మొండివాడు అనుకొని ఆ ఆడపిశాచి గుడ్లగూబలా మారి అరుచుకుంటూ బావి దగ్గరికి ఎగిరిపోయింది. మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు, సంగీతం మాస్టర్ని ఈ దెబ్బతో వెళ్ళగొట్టావా అని వృద్ధ పిశాచి అడిగింది. నా మొహం, నన్నేవాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిశాచి. తన 2 పథకాలు వృధా పోవటంతో వృద్ధ పిశాచికి అవమానం అయ్యింది. అది ఆడపిశాచికి 3వ పథకం చెప్పింది. దాని ప్రకారం ఆడపిశాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టారుని తట్టి లేపింది. మళ్ళీ ఎందుకు తగలబడ్డావు, బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీతం మాస్టారు. నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు, ఈ ప్రాంతం అంతా నాది, ఎన్నేళ్లగానో నేను ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాను, నువ్వు వచ్చి నీ కర్ణ కఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది ఆడపిశాచి సూటిగా. మహా బాగా చెప్పావులే, ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించలేకపోయాను, సంగీతం మాస్టరుకు ఇల్లు ఎవరు అద్దెకిస్తారు? నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగా దొరికింది, శిష్యులు బానే వస్తున్నారు, అందుచేత నేను ఈ ఇల్లు వదిలే ప్రసక్తే లేదు,
నువ్వే మరెక్కడైనా వెళ్ళిపో, నేను అభ్యంతరం చెప్పను అని సంగీతం మాస్టారు స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. ఆడపిశాచి ముఖం దమ్మిడి అంతా అయింది. తీరి కూర్చొని సలహాలు చెప్పడం సులభం. ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. మర్నాడంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపిశాచి సంగీతం మాస్టారుతో, రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు, అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చొని సంగీతం సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేటట్టు ప్రాధేయపడింది. సంగీతం మాస్టారు జరుచుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతనికి కాస్త పేరు డబ్బు వస్తున్నాయి. తాను పిశాచాలకు సంగీతం నేర్పిస్తున్నట్టు తెలిసిందంటే విద్యార్థులు రారు, ఊళ్ళో వాళ్ళు తనను ఊరు నుంచి తరిమేస్తారు. అందుచేత సంగీతం మాస్టారు ఆ రాత్రి తన మూటా ముల్లే సర్దుకొని తెల్లవారుగానే ఊరు అవతలి వైపు మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆడపిశాచి సమస్య తీరిపోయింది. దయ్యం వదిలింది. వాణి వర్మలకు సంతానం లేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకొని వారు లేరు. ఒక రోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది. వర్మ వాణి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడ తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న దంపతులు కనిపించారు. పట్నానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండనిస్తారా అని వాళ్ళు అడిగారు. లోపలికి రండి అంటూ వాణి వాళ్ళను ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు, తడిసిపోయాయి. ఇద్దరము చెరిసగము తిందాం అని వర్మ పట్టుబడ్డాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ చెరి కాస్త తిని పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన మనిషి కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. వాణి వర్మలు నిర్గాంతపోయి ఆమె ఏడుపుకు కారణం ఏమిటి అని అడిగారు. నా కాపురం గంగపాలైంది. రాత్రి ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ అన్యోన్యం చూసి, నువ్వెప్పుడైనా నన్ను ఈ ఇంటి ఇల్లలిలాగా ప్రేమించావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. మొండి మనిషి, మళ్ళీ తిరిగి రాడు అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ లేదు. నాకు తెలుసు ఆయన రాడు, నాకింకెవరూ లేరు, లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్ళీ ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్య భర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. నువ్వు ఏమీ బాధపడకు, నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంట్లోనే ఉండు అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్ళింట్లో పని మనిషిగా ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసింది. నెల రోజులు గడిచాయి. వర్మ చిన్ననాటి స్నేహితుడు మురారి 4 రోజులు ఉండిపోవడానికి వచ్చాడు. అతడు 2-3 నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయం అంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతి వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకొని పడుకున్నాడు. కానీ అతనికి చాలా సేపటి దాకా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్ర పట్టుతుండగా ఏదో అలికిడయ్యి మెలకు వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకొని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది. వంటింటి అవతలి కిటికీని ఎవరో తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలో వెళ్ళగానే అతను చప్పున లేచి చిన్నగా కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనుప పెట్టెలో డబ్బులు చిక్కించుకొని త్వరగా వచ్చేయ్ అన్నాడు అవతలి మనిషి. కిటికీలో ఉన్న కారణం చేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ఇప్పటికిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనుప పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. అమ్మ దొంగముండా, పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ళ మంచితనాన్ని ఆసరా చేసుకొని ముగిరితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ అంట కట్టిస్తాను అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వాణి వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు.
మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, బాబోయ్, రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు ఈ ఇంట్లో దయ్యం చేరినట్టుంది. రాత్రంతా గజ్జెల చప్పుడు. నేను తూగుపుగా వేసుకున్న మంచం పడమటి వైపుకు ఈడ్చుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ల గిన్నె మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను. మరొకరైతే హరి అనేవాళ్ళు అన్నాడు. వాణి వర్మ ఈ మాట విని కడలిపోయి, అయితే భూత వైద్యుని పిలిపిద్దాం అన్నారు. మీరేమీ కంగారు పడకండి, ఎటువంటి దయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్ళకి ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టి అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తర్వాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటి వైపుకు వెళ్లి వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలా సేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకు ఇచ్చేసి ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీను సమీపించి బయట తన భర్త జాడ కనబడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్లి కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మ వాణి ఉలిక్కి పడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి బెదిరిపోయిన గొంతుతో, దయ్యం ఉన్నమాట నిజమే, నాకు గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపు ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. దానితో అదురుకొని లేచాను. ఇదిగో వంటింట్లో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదకి వచ్చింది అన్నది. భయపడకండి, త్వరలోనే ఈ దయ్యం పడతాను అన్నాడు మురారి. 2 రోజుల పాటు అతను రాత్రిళ్ళు గజ్జెలు చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావడానికి భయపడింది. 3వ రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా తాను అదే దారిన వెళ్లబోతున్న వాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా, నేను చంపేస్తాను అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి, ఈ ఇంటాయన మా బావగారు, మా చెల్లికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన పని మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిడ్ని చేసుకుంటాడట. ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నది అంటూ విరుసుగా వెళ్లిపోయినట్టు వెళ్లి వీధి తోవన లోపలికి వచ్చి తన మంచం మీద పడుకొని నిద్రపోయాడు. మురారి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా ఆమె అతనికి కిటికీ తెరవడం లేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధి గడ్డి తిని నా భార్యని ఇక్కడ వదిలి వెళ్లాను. ఆమెను నాతో సంతోషంగా పంపేయండి అన్నాడు. దయ్యం భయంతో హడిలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్లిపోయింది. ఆమె వెళ్లినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణివర్మలు బాధపడుతుంటే, దయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్లకు చెప్పి వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాడు. పిశాచాల సలహా. రుక్మిణికి చంద్రయ్యకు కొత్తగా పెళ్లి అయింది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులను చీరలు నగలు అడిగితే, రేపు పెళ్లి అయ్యాక నీ మొగుడిని అడుగు, కొనిపెడతాడు అనేవారు. దానితో ఆమెకు భర్త అంటే అడగగానే కోరినవన్నీ కొని ఇచ్చేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రయ్యది చిన్న ఉద్యోగం, కాని అనాథ అయిన వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వ వాడికి లంక బిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు చెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందన్న భ్రమ కలిగించింది. వాడు అచ్చంగా తన అదృష్టం మీద ఆధారపడక పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చునని వాటి స్నేహం కోసం రహస్యంగా శ్మశానంలో కారాడుతూ వచ్చాడు. పెళ్లి కాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉంటుండిన చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి సమీపంలో ఒక పాడుపడిన కొంపలో కాపురం పెట్టాడు. ఇది ఇళ్ళ వల్ల కాడా, ఇదేం కొంప, మనం ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం, ఇందులో నేను కాపురం చేయను అన్నది రుక్మిణి ఆ కొంపను చూస్తూనే. చంద్రయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ఇల్లు కట్టడం అంటే పక్షి గూడు కట్టడం అనుకున్నావా, మనకు ఒక నిధో నిక్షేపమో దొరకని, అలాగే కట్టుకుందాం అన్నాడు. నిధి దొరకడం అంటే నీళ్లు దొరకడం అనుకున్నావా అని రుక్మిణి మొగుణ్ణి ఎత్తి పొడిచింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేచింది. శ్మశానం వైపు నుంచి ఏదో కోలాహలం
వినిపిస్తుంది. ఆమె భర్తను నిద్రలేపి ఏమిటా గోల అని అడిగింది. పిశాచాలలాగుందే, నేను వాడితో మాట్లాడి వస్తాను అంటూ చంద్రయ్య లేచి కూర్చున్నాడు. రుక్మిణి అదిరిపడి, నీకేమన్నా మతిపోయిందా? పిశాచాలతో మాట్లాడడం ఏంటి? రేపు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం, ఈ గోల నేను భరించలేను అన్నది. నీ తెలివి తెల్లవారైనట్టే ఉంది. పిశాచాల స్నేహం కోసమే నేను శ్మశానం దగ్గర ఈ ఇల్లు తీసుకున్నాను. అవి అలా అల్లరి చేస్తాయి గాని హాని చేయవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెబుతాయి అని చంద్రయ్య రుక్మిణికి చెప్పి బయలుదేరి శ్మశానం కేసి వెళ్ళాడు. శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలు వేస్తూ ఉన్నాయి. అవి చంద్రయ్యను చూస్తూనే, ఎవరది? ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం అని అడిగాయి. ధైర్యం కాదు, మీ మీద ఇష్టం, అందుకే మీతో స్నేహం కోరి వచ్చాను అన్నాడు చంద్రయ్య. పిశాచాలు అభ్యంతరం చెప్పలేదు. చంద్రయ్య కొంచెం సేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న రుక్మిణి, పిశాచాలు కనిపించాయా? నిధి నిక్షేపాల మాట చెప్పాయా అని అడిగింది. అప్పుడేనా మా స్నేహం కాస్త గట్టిపడని అన్నాడు చంద్రయ్య. తర్వాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాలను కలుసుకొని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చి ఒకనాడు తన భార్యతో, రేపు పిశాచాలను మన ఇంటికి విందుకు పిలుస్తాను, మంచి కూరలతో చక్కగా వంట చేసి ఉంచు అన్నాడు. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకు వచ్చాయి. రుక్మిణి వాటికి వడ్డించింది. చంద్రయ్య వాటితో, మీకు ఇంకా అద్భుతంగా విందు చేసి ఉండును, కానీ బీదవాణ్ణి, ఎక్కడైనా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరే చెప్పారంటే రోజు మీకు రాజపూజ్యంగా విందులు చేస్తాను అన్నాడు. పిశాచాలు ఈ మాటకు ఆశ్చర్యం నటించుతూ, మేం ఇక పిశాచాలం కావడానికి కారణం ఏమిటనుకున్నావు? నీలాగే నిధి నిక్షేపాల కోసం అడవుల్లోనూ పాడుబడిన ఇళ్లలోనూ తవ్వుతూ ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలమయ్యి నానా బాధలు పడుతున్నామన్నాయి. అయితే నాకు నిధి దొరికే ఆశ లేదే లేదన్నమాట అన్నాడు చంద్రయ్య తెల్లబోతూ. నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏమిటి? స్వయం కృషితో ఎంత సంపాదించగలవో చూడు అంటూ పిశాచాలు అకస్మాత్తుగా అదృశ్యమైపోయాయి. చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పడానికే పుట్టినట్టుగా ఆ పిశాచాలు మళ్లీ చంద్రయ్య కంటపడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకొని వారం రోజుల కల్లా శ్మశానం పక్క ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఊర్లో మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆనాటి నుంచి తాను స్వయం శక్తితో ఎంత సంపాదించగలడో చూసుకుంటూ సార్థకంగా బ్రతికాడు. ఓ అడవిలో చాలా కుందేళ్లు ఉండేవి. అవన్నీ పక్కనే ఉన్న మరో అడవికి బయలుదేరాయి. కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఓ నీటి కలువ ఎదురైంది. ఈత రాదు కదా, కాలువ చుట్టూ తిరిగి వెళితే గాని అవతలి ఒడ్డుకు చేరలేదు. చేసేదేమీ లేక కుందేళ్లన్నీ కాలువ చుట్టూ ఉన్న గట్టుపై నడక ప్రారంభించాయి. ఈ గుంపులో ఓ తుంటరి కుందేలు ఉంది. దానికి ఆ కాలువలో ఈదుతున్న ఓ పెద్ద బాతు కనిపించింది. ఏదో ఆలోచన వచ్చిన దానిలా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అంది. ఎలాంటి ఆకతాయ పనులను చేయకుండా బుద్ధిగా నాతో వచ్చేయి అని దీని సంగతి తెలిసిన ఓ ముసలి కుందేలు మందలించింది. దాని మాటల్ని పట్టించుకోలేదు ఈ ఆకతాయి. మిగతా కుందేళ్లన్నీ వెళ్లిపోయాయి. ఓయ్ బాతుమామ, నిన్నే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీటిలో భలేగా ఎదుగుతున్నావే, కాలువ మధ్యలో ఉన్న బాతుకు వినిపించేలా అంది కుందేలు. నిజంగానా? అంత అందంగా ఉన్నానా అని ఆ మాటలు ముగిసిపోయింది. బాతు ఒడ్డుకు వచ్చింది. ఈ రోజు నుంచి మనం స్నేహితులం, నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు అంది బాతు. అయితే నేను ఈ కాలువ దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి. చుట్టూ తిరిగి వెళ్దామంటే కాళ్ళు నొప్పులాయే, మరి నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకుని అవతలికి తీసుకువెళ్తావా అని అడిగింది కుందేలు. అదెంత పని అని కుందేలుని వీపు పైన ఎక్కించుకుంది బాతు. మా వాళ్ళందరికంటే నేనే ముందుగా అవతలి ఒడ్డుకు చేరుకుంటాను. నా తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తాను అని లోపల అనుకుంది కుందేలు. ఈదుతున్న బాతుకు నీటి మధ్యలో ఒక పెద్ద కప్ప ఎదురైంది. అది చెంగున ఎగిరి బాతుపై దూకింది. వెంటనే బాతుపైన ఉన్న కుందేలు నీళ్ళలో పడి మునిగిపోయింది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టం కట్టుకొని అందులో ఒక ముసలమ్మ జీవించేది. ముసలమ్మ మహాధైర్యవంతురాలు. కొట్టానికి దగ్గరలోనే పెద్ద అడవి ఉండేది.
అయినా కూడా ఆమెకు ఏమాత్రం భయం వేసేది కాదు. పైగా ముసలమ్మ ఒకటే రోజు అడవికిపోయి ఆయా కాలాలలో అడవిలో దొరికే రేగుపళ్ళు, మేడిపళ్ళు, బలిజ పళ్ళు, నేరేడు పళ్ళు వంటి రకరకాల పళ్ళను బుట్ట నిండా ఏరి తెచ్చేది. వాటిని ఊళ్ళో అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది. ఇలా ఉండగా ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే 2 పిల్ల దయ్యాల కంట పడింది. ముసలమ్మను చూడగానే పిల్ల దయ్యాలకు కాళ్ళు చేతులు ఉలవలా అన్నాయి. ముసలమ్మను ఆట పట్టించాలన్న ఆలోచన ఆ తుంటరి పిల్ల దయ్యాలు రెండింటికి ఒకేసారి కలిగింది. ఆ ఆలోచన రాగానే అవి రెండు ముసలమ్మకు దగ్గరగా వెళ్లి ఏదైనా చేద్దాం అనుకున్నాయి. కానీ కొంచెం ఆలోచించిన మీదట తొందరపడకుండా కాస్త ఆగి ముసలమ్మను వెంబడించి ఏడిపించటమే మంచిదనుకున్నాయి. ఇక ముసలమ్మేమో పళ్ళంటిని బుట్ట నిండా ఏరి ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని నేరుగా ఇంటికి నడిచి వెళ్ళింది. దయ్యాలు రెండింటికి ముసలమ్మ కొట్టం ఉన్న మర్రి చెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది. 2 మర్రి ఊడలు పట్టుకొని ఊగడం ప్రారంభించాయి. అంతలో ముసలమ్మ బయలుదేరి ఊళ్ళోకి వెళ్లి పళ్ళన్నీ అమ్మి చీకటి పడే పొద్దుకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికి ఆ పిల్ల దయ్యాలు 2 ఊగి ఊగి బాగా అలసిపోయి ఉన్నాయి. పైగా ఆకలి దంచుతూ ఉన్నది. ఇక అవి 2 అబ్బకు కనిపించాలనుకుని ఒక్కసారిగా కనిపించి ఇక్కిలించాయి. ఉన్నట్టుండి ఊడిపడ్డ 2 దయ్యాలను చూసి ముసలమ్మ కంగుతింది. కానీ లేని గంభీర్యాన్ని నటిస్తూ ఎవరు మీరు, ఏం కావాలి మీకు అని ప్రశ్నలు వేసింది దర్జాగా. మేం దయ్యాలం, మాకు ఇప్పటికిప్పుడు చేసిన వేడి వేడి రొట్టెలు కావాలి అని దయ్యాలు 2 ఏకకంఠంగా అరిచాయి. ముసలమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఆలోచించుకునేందుకు సమయం దొరుకుతుందిలేమని ఆమె ప్రశాంతంగా రొట్టెలు చేయడానికి పూనుకున్నది. రొట్టెలు చేస్తూ చేస్తూ దయ్యాలకు తిక్క కుదిరించడం ఎలా అని ఆలోచించేసుకుంది ముసలమ్మ. ఆ పైన పథకం ప్రకారం 3 జొన్న రొట్టెలను చేసి వాటిని ఒకే కంచంలో పెట్టి దయ్యాల ముందు ఉంచింది. వాటిని చూసి దయ్యాలు 2 సంతోషంగా ఎదురు గంతులు వేశాయి. కంచంలో ఉన్న రొట్టెలను పంచుకు తిందాం అన్నది మొదటి దయ్యం. సరే అన్నది 2వ దయ్యం. మరి లెక్క పెడితే రొట్టెలేమో 3 ఉన్నాయి. ఎలాగైనా తనే ఎక్కువ తినాలనుకున్నది లెక్క పెట్టిన మొదటి దయ్యం. దానికి గాను అది ఒక ఉపాయాన్ని ఆలోచించింది. 2వ దయ్యంతో ఒక చిన్న పందెం కాసింది. ఒరే, మనమిద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుందాం. ఎవరైతే మొదట తమ కళ్ళను ఆర్పుతారో వారికి ఒకే రొట్టె, గెలిచిన వాడికి 2 రొట్టెలు అన్నది. సరే అన్నది 2వ దయ్యం. ఇక అవి 2 ఒకదాని కళ్ళల్లోకి ఒకటి చూస్తూ కూర్చున్నాయి. ఎంతసేపటికి పందెం తెగలేదు. అవి దయ్యాలు కదా, కళ్ళు రెప్పలు ఆర్పలేవాయే. ఇక అదే అదిని అనుకున్న ముసలమ్మ పొయ్యిలో 4 ఇనుప చువ్వాలు పెట్టి ఎర్రగా కాల్చి ఆ రెండింటినీ తీసుకొని మెల్లగా వెళ్లి ఒక దయ్యానికి వెనక అందించింది. ఆ వేడికి దయ్యానికి కళ్ళు కాదు కదా, ప్రాణమే పోయినంత పనయింది. అది ఎగిరి దూకి బోర్లా పడి ముత్తుకోసాగింది. తనే గెలిచానన్న సంతోషంలో ఉన్న 2వ దయ్యం అవ్వ చేతిలో చేరుకున్న మరో 2 చువ్వాలని గమనించలేదు. అది గంతులేసుకుంటూ నాకు 2 అని బిగ్గరగా అరిచింది. 2ఏం కర్మ, 4 ఇస్తానని అవ్వ దానికి 2 అందించింది. ఆ వాతల దెబ్బలకు దయ్యాలు 2 ఒకసారిగా అక్కడి నుండి అదృశ్యమయ్యాయి. 3 రొట్టెల్ని మిగిల్చుకున్న అవ్వ వాటిని తిని హాయిగా నిద్రపోయింది. 10వ తరగతి చదువుతున్న మహేష్ కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను వినకుండా చదువుతాడు. చక్రపాణి గారిని చూడడానికి ముఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్ కి. ఆయన ఉండేది హైదరాబాద్ లో కాబట్టి అక్కడికి వెళ్లేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం ఉండదు కనుక ఊరుకుండిపోయాడు. అదృష్టవశాత్తు చక్రపాణి గారు ఆ ఊర్లో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు, కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకు రానియరని గుర్తించి తనలో తానే బాధపడ్డాడు. ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కా కొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణి గారిని చూసి ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనే ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయటపడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్ద చేరుకున్నాడు.
సభ పూర్తయిన తర్వాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణి గారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి తనను పరిచయం చేసుకున్నాడు. సార్, నేను ఈ ఊర్లో హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ పక్కన పెట్టి మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను అని గొప్పగా చెప్పాడు. మహేష్ చివరి మాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణి గారు. అది గమనించిన మహేష్, ఏంటి సార్ అలా ఉన్నారు అని అడిగాడు. బాబు మహేష్, నీవు నా అభిమాని అయినందుకు సంతోషం. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని బాలేదు. ఎందుకంటే ఈ వయసులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు నేను గర్వపడతాను అని చెప్పారు చక్రపాణి గారు. ఆయన మాటలను ఆలోచిస్తూ తాను చేసింది తప్పేననిపించింది మహేష్ కి. వెంటనే ఇక ముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణి గారికి మాట ఇచ్చి ఇంటికొచ్చి చదవడంలో నిమగ్నమయ్యాడు మహేష్. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటికి గాలి, చలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిచి గడగడా వణుకుతున్నాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకొని గూళ్ళు కట్టుకున్నాము. మీకు 2 కాళ్ళు, చేతులు ఉన్నా కూడా మీరు ఇల్లు కట్టుకోలేకపోయారని ఎగతాళి చేశాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి. ఆకులను, కొమ్మలను విరిచేసి చెల్లాచెదురు చేశాయి. గుళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపై పోయిన గూళ్ళు, చెట్లు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నాయి పక్షులన్నీ. అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూచామని పశ్చాత్తాపపడ్డాయి. పులి చేతిలో గాజులు. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వేటాడడం కష్టమైపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు నదీ తీరాన బాగా మేస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది. ఇటు అటు చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నోరూరింది. దగ్గరికెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచి ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు. కానీ ఆ పులి తన దగ్గర ఉన్న గాజును చూపించి నీకిది కావాలా అని అడిగింది. నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను అన్నాడు మనిషి. నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు, నీకు నేనంటే భయం ఎందుకు? నేను చూడు ఎంత ముసల్దాన్ని అయిపోయాను అంది పులి. ఈ మాటని విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజుని సంపాదించుకుందామన్న దురాశతో పులి దగ్గరకు వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది. నిజంగానే దురాశ దుఃఖానికి చేటు. ధనవంతురాలి గిన్నె. అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలు ఉండేది. ఒకరోజు ఆవిడ దగ్గర పొరుగింటి ఆమె వచ్చి ఒక గిన్నె అడిగి తీసుకుంది. తిరిగి ఇచ్చేటప్పుడు ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది. ధనవంతురాలు చాలా ఆశ్చర్యపోయింది. 2 గిన్నెలు ఇచ్చావేంటి అని అడిగింది. అప్పుడు గిన్నె పిల్లని పెట్టింది, అందుకనే ఇస్తున్నాను అని బదిలిచ్చింది పక్కింటామ. కొన్ని రోజులు గడిచాయి. పొరిగింటామ మళ్ళీ ఒక గిన్నె కోసం వచ్చింది. ధనవంతురాలు చాలా సంతోషంగా గిన్నెను ఇచ్చింది. ఈసారి తిరిగిచ్చేటప్పుడు ఎలాంటి గిన్నెను ఇస్తుందోనని ఆతృతతో ఎదురు చూసింది. కానీ పొరిగింటామ అసలు గిన్నెను తిరిగి ఇవ్వలేదు. చాలా రోజులు చూశాక ఆ ధనవంతురాలే వెళ్లి గిన్నె గురించి అడిగింది. పొరిగింటామె ఏడుపు మొహం పెట్టి మీ గిన్నె చనిపోయిందండి అని దుఃఖ సమాచారం చెప్పింది. గిన్నె చనిపోవడం ఏమిటని ధనవంతురాలు మహా ఆశ్చర్యంగా అడిగింది. దానికి పొరిగింటామ గిన్నె పిల్లని పెట్టగా లేనిది చనిపోతే ఆశ్చర్యం ఎందుకు అని అడిగింది. ఇది విన్న ధనవంతురాలు ఏమీ మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోయింది. కన్న మమకారం. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక ఆవిడ ఉండేది.
ఆవిడ కొడుకుకు జబ్బు పడి ప్రాణాలను కోల్పోయాడు. ఆ బాధ తట్టుకోలేక ఆవిడ కృంగిపోయింది. చాలా రోజులు గడిచినా కొడుకు మీద మమకారం మటుకు తగ్గలేదు. ఏ రోజు తన చనిపోయిన కొడుకుని గుర్తు చేసుకోకుండా పడుకోలేదు. అదే చింతలో ఎప్పుడూ ఉండేది. ఒకరోజు ఊరిలోకి బోధితస్తుడు వచ్చాడు. అతను చాలా మహిమ గలవాడని, భగవంతునితో అనుసంధానం గలవాడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటుంటే ఆమె విన్నది. కొడుకును మళ్ళీ జీవింప చేయగలుగుతాడేమోనని ఆశపడింది. వెళ్ళి ఆ బోధిత్యుడిని కాళ్ళ మీద పడి తన కొడుకును మళ్ళీ తనకు దక్కేలా చేయమని అడిగింది. ఆ బోధితస్తుడు ఊళ్ళో ఎవరూ మరణించిన ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకొని రమ్మన్నాడు. మొన్నాడు ఉదయమే లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకొని ఊళ్ళోకి వెళ్ళింది. ప్రతి ఇంటి వాకిటిలోనే నిల్చుని వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించారా అని అడిగింది. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు పోయారు. మొత్తం గ్రామంలో యముడు రాని ఇల్లు ఒక్కటి లేదు. నిరాశ చెందిన ఆవిడకు జీవితంలో చావు కూడా ఒక భాగమని, అది ఎవ్వరూ తప్పించలేరని అర్థమయ్యింది.